ఎండాకాలం కుండలోని నీళ్ల రహస్యం ఒక అద్భుతం. ప్రకృతి ప్రసాదించిన వరం. బయట రోళ్లు పగిలే ఎండలైనా కుండలో నీళ్లు మాత్రం చల్లగా ఎందుకు ఉంటాయో తెలుసా? మరో విశేషం ఏమిటంటే కుండలో నీళ్లు బయట వేడితో సంబంధం లేకుండా ఒకే ఉష్ణోగ్రతలో ఉంటాయి. సాధారణంగా సగటున 10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 14 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలోనే కుండలో నీళ్లు ఉంటాయి. అంటే ఫ్రిడ్జ్ నీళ్లలాగా అమిత చల్లగా కాకుండా, బిందెలో నీళ్లలాగా వేడిగా కాకుండా ఒకే ఉష్ణోగ్రతని మెయింటైన్ చేయడం మట్టి కుండ రహస్యం. ఇవి తాగితే జలుబు, దగ్గు, గొంతు గరగర లాంటివి ఉండవు. అదే ఫ్రిడ్జ్ నీళ్లు తాగుతూ ఉంటే ఆ ఇబ్బందులు తప్పవు. కాకపోతే కుండలో పోసే నీళ్లు కొద్దిగా కాచి చల్లార్చి పోస్తే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కుండ గాని కూజాలో గాని నీళ్లు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అది ప్రకృతికి తెలిసిన రహస్యం. అందుకే ఎండాకాలం వస్తే ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉన్నవాళ్ళు కూడా కుండలు కొనుగోలు చేసి తీసుకుని వెళ్తారు. కుండలో నీళ్ల ఆరోగ్య రహస్యం వాళ్లకు తెలుసు. మట్టి కుండలకి గిరాకీ బాగుందా? బాగానే ఉంది సార్. మట్టి కుండ అంటే మన ఫ్రిడ్జ్లో నీళ్ళకి మట్టి కుండకి ఎట్లుంటుంది అంటే, పెరుగు అన్నం తింటే ఎట్లుంటుందో అట్లుంటుంది కుండలో నీళ్ళు తాగితే, పచ్చిపులుసుకు అన్నం తింటే ఎట్లుంటుందో అట్లుంటుంది ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే. కుండలకేమో ఈ కాలం గిరాకే ఉంది. చల్లకాలం మాత్రం ఏం గిరాకీ ఉండదు, ఖాళీ కూర్చొని జాగ్రత్త మీద. కుండలు కుళాయిలు పెట్టించారు కదా, పెట్టించారు సార్. వీటికి బాగా అమ్ముడుపోతున్నాయి. బాగానే ఉంది సార్, గిరాకీ బాగానే ఉంది. కుండలు ఎక్కడి నుంచి తెప్పిస్తారు? కుండలు ఉదయం సార్. ఒక్కో కుండ ఎంత పడుతుంది? కుండ 180 రూపాయలు పడుతుంది అక్కడ. ఇక్కడ మేము 220, 250 అమ్ముతాం సార్. ఇక్కడ రోజు 10 కుండలు పడుతారు. 10, 15 అది చెప్పేదాన్ని లేదు సార్. ఒక్కో రోజు 4, 5 కూడా పోతాయి గిరాకీని బట్టి. ఏదైనా గిరాకీలు తగిలితే 10, 15 పోతాయి, లేకపోతే 4, 5 కూడా పోతారు. కుళాయిలు ఉండే కుండలు బాగా కొంటున్నారా? బాగానే కొంటాం. రోజు 5, 6 పోతుంది సార్. అవి మామూలు కుండలు కురవ పోతాయి. ఈ 5, 6 కుండలు 10 కుండలు కూడా ఇవి కూడా పోతాయి. గిరాకీలు ఉన్నాయి కానీ ఆదాయాలు రావడం లేదు. చేసేవాళ్ళు తక్కువైనప్పుడు మార్కెట్లు ఎక్కువైపోయినాయి. దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కుండల కాడ కూడా ఉదయగిరి పోయి తీసుకొస్తారా? ఉదయగిరి నుంచి తెస్తుంది సార్. ఉదయగిరి పక్కన పల్లె ఊరు కూడా మనం బయలులో ఒళ్ళు వేసి పంపిస్తుండ్రు. మనం డబ్బుల నుంచి ఫోన్పే చేయడమే. వారు లేరు అనే భావన లేకుండా గత 30 సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా, కాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్, డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాట్రాక్ట్ సర్వీసెస్. ప్రత్యేకతలు: మా వద్ద మాత్రమే ఏకైక
లేజర్ సిస్టమ్, రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ, మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు, అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్, అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు. కంటి వైద్య సేవలకై సంప్రదించండి. మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ పిఎల్ రావు వీధి, పొగతోట, నెల్లూరు.